ఏవైతే ఆధ్యాత్మికంగా చాలా జరుగుతూ ఉన్నాయి మన దేశంలో, ఒక పక్కన చూసుకుంటే సనాతన ధర్మం గురించి చాలామంది పోరాడుతున్నారు. అదేవిధంగా అసలు సనాతన ధర్మం ఎటు పోతుంది అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. ఒకసారి గురుగారు మీ గురించి మీ మాటల్లో చెప్పి దీని గురించి మీరు ఏమంటారు? ముందుగా ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఆర్టీవీ యాజమాన్యానికి నమస్కారం అమ్మ. ముందుగా ఎందుకంటే ఇవాళ రేపు ఏ ఛానల్ చూసినా కానీ ఒక హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చే ఛానల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక హిందూ ధర్మము అనగానే భయపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. అలాంటిది మీరు ఒక ధైర్యంగా సనాతన హిందూ ధర్మాన్ని వెలుగులోకి తీసుకురావాలి, అందరి అభిప్రాయాలు తీసుకొని దీన్ని హిందువుని చైతన్యం చేయాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తున్నందుకు ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇలాంటి ఒక సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి అని అంటే మనకు పురాతనం అంటే, ఎందుకంటే సనాతనం ఎప్పటిదో ఇప్పుడు వస్తున్న అన్ని కమ్యూనిటీ చూసుకున్న ఏది ఉన్నా కొన్ని వందల సంవత్సరాలు కూడా లేవు, వేల సంవత్సరాలు కూడా లేవు. కానీ భారతదేశంలో పుట్టింది ఒక ఆధ్యాత్మికత పుట్టిన భారతదేశము. హిందూ ధర్మం అనేది కూడా మన భారతదేశంలోనే మొదలైంది. సో ఇక్కడ అనేక మంది ఋషులు, అనేక మంది వాళ్ళ యొక్క తపశ్శక్తిని అంటే వాళ్ళు ఎంతో లోతైన మౌనంలోకి వెళ్ళి వాళ్ళు కొన్ని అద్భుతాలను ఆవిష్కరించిన పరిస్థితి మన భారతదేశంలో చూసాము. అలాంటి పునాది ఉన్న భారతదేశము ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, కానీ బేస్ అనేది మూలం అనేది హిందూ ధర్మం ఫస్ట్. సో మతం అనేది తర్వాత, ఎందుకంటే మతం అనేది లేదు. ఫస్ట్ మతం అనేది ఒక మనిషి నుండి పుట్టింది. మనిషి అంటే మతి నుండి పుట్టిందే మతం అంటుంటాం. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ కూడా దాన్ని మతంగా వాడుకలోకి తీసుకొచ్చారు, కానీ మతం కాదు, ఇది ధర్మం. అంటే ఒక జీవన విధానం హిందూ ధర్మం అనేది. అలాంటి ఒక జీవన విధానంలో హిందూ ధర్మంలో మనము ఉన్నప్పుడు మరి ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు హిందూ ధర్మంగా బతుకుతున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? చాలా వరకు తగ్గిపోయింది. ఎందుకంటే ఒక సాధారణ హిందువు కూడా అంటే ఇప్పుడు దగ్గర 80% హిందువులలో ఇప్పుడు ఒక హిందువుని అనే ఒక చైతన్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ముస్లిం కమ్యూనిటీ కావచ్చు, ఒక క్రిస్టియానిటీ కావచ్చు, అవన్నీ కూడా వచ్చిన తర్వాత మన దగ్గర మన భారతదేశం అనేది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక రుద్దబడింది అనమాట. అంటే ఎక్కడి నుంచో బేస్ అనేది మనది కాకుండా, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు మన మూలాలని అంటే మన సంస్కృతి సభ్యతని సంస్కారాన్ని కూడా వాళ్ళ మూలాలని తొలగించే ప్రయత్నం చేసి మనకొక విత్తనాలు వేసిపోయారు. అప్పటి నుండి నేను హిందువుని అనే విషయాన్నే మర్చిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఈ మధ్యలో ఒక 10% 20% ఉన్న ఒక చైతన్యంగా ఉన్న హిందువులందరూ కూడా ఏకమై రిమైనింగ్ ఉన్న 80% హిందువులని చైతన్యం చేయడానికి అనేక రకాల కార్యక్రమాలు చేపట్టుకుంటూ వస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మనకు అంటే ఇది రైట్ టైం. ఈ మధ్య కాలంలో హిందువుల చైతన్యం బాగా వచ్చింది, ఎందుకంటే మన మీద దాడులు కూడా అనేకంగా జరుగుతూ ఉన్నాయి. గురుగారు ఇప్పుడు మీరు అన్నట్టుగానే అంటే ఇంతకు ముందు మన హిందువుల ఐక్యత లేదంటారా? కేవలం ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఐక్యమత్యంతో ఉన్నారంటారా? హిందువులలో ఐకమత్యం అనేది ఎప్పుడూ లేదమ్మా. ఒక విధంగా చెప్పాలంటే ఎలా ఉంది అంటే మన వాళ్ళు సాత్వికులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ అనగానే మన తరతరాలుగా మన పూర్వీకులందరూ ఏం చేశారంటే మనం మంచి వాళ్ళము, సో మనము సత్వగుణంలోనే ఉండాలి, సాత్వికంగానే ఉండాలి, ఎవరి జోలికి పోవద్దు, ఎవరైనా కొట్టినా కానీ మళ్ళీ పడాలి, అయ్యో అట్లా కాదు ఇట్లా కాదని చెప్పాలి. ఎందుకంటే మన బేసే ఏంటి, సర్వే జనా సుఖినో భవంతు అనే ఒక పదాన్ని బాగా నూరిపోశారు. సో అందరూ ఒకటే అంతా ఒకటే అనే భావన మనలో ఎప్పుడైతే బలంగా నూరిపోశారో అది కాస్త ఏమవుతుంది అంటే చేతగానితనం అయిపోయింది. అవతల వ్యక్తి ఏం చేసినా కానీ మనం భరించాలి. అవతల వ్యక్తికి ఇవన్నీ లేవు. ఏ కమ్యూనిటీ చూసుకోండి, ఎవరైనా సర్వే జన సుఖినో భవంతు అనగలిగే ఇది ముందు ఒక హిందువు తప్ప ఎవరైనా అంటున్నారా? ఎవరైనా కానీ వాళ్ళే చూసుకుంటారు, మనం మాత్రం. అందుకనే ఇక నుండి మనం అలా కాదు, ఓన్లీ హిందూ జన సుఖినో భవంతు అనే పదాన్ని మనం తీసుకుని పోవాలనేది కాన్సెప్ట్తో కూడా హిందువులు చైతన్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక సాధారణ హిందువు కూడా బయటకు వచ్చే అంటే భయంతో బతుకుతున్నాం మనం. ఎందుకంటే మనకున్న నూరిపోసిన భారతదేశంలో కూడా మనం భయంతో బతుకుతున్నామంటారు. మన భారతదేశం మనది, ఎందుకంటే హిందూ దేశం కదా ఇది సనాతనము ఎప్పటి నుంచో మనకు వస్తుంది. ఒక ఋషి సాంప్రదాయంగా వస్తున్నాం, మనం ఋషి కల్చర్లో పెరిగిన వాళ్ళము. అందుకని అలాంటిది మనకు హిందూ దేశం, ఇది హిందూ దేశం. అందుకే ప్రపంచంలో ఏ దేశం పోయినా కానీ ముస్లిం కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, కానీ హిందూ దేశం ఏదైనా ఉందా? మనకంటూ ఉన్న ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది హిందూ దేశమే. మన దేశాన్ని మనం కాపాడుకోలేకపోతే మన భవిష్యత్ తరాలకు ఏం చెప్తాం? మరి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఎవరైనా వచ్చి కొడుతుంటే కూడా మరి ఇప్పుడు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి ఉందా? ఇప్పుడు
అవసరమైతే మనం దేనికైనా సిద్ధపడాలి. ఇప్పుడు స్వామీజీ త్రిశూలం పట్టుకొని వచ్చారు, అవసరమైతే త్రిశూలంతో. ఎందుకంటే ఎందుకంటే మనకున్న దాంట్లో కూడా దాంట్లో చూసుకున్న మనం ఏ యుగంలో చూసుకున్నా కానీ, త్రేతాయుగం, కృతయుగం, ద్వాపరయుగం, ఏ యుగంలో చూసుకున్న ప్రతి యుగంలో కూడా ఏ యుగ ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు కలియుగంలో మనం అంతా మంచి నువ్వు నేను ఒకటే అనే భావన లేదు. కలియుగ ధర్మానుసారంగా మనం దాన్ని తగ్గట్టే ప్రవర్తించాలి. అవసరమైతే ఆ యుగంలో కూడా రాముడు కూడా ఎక్కడికి పోయినా, రాముడు మంచి బాలుడు అని పేరు ఉన్నప్పటికీ కూడా ఎక్కడికి పోయినా మెడలో మాత్రం బాణం అయితే ఉంటుంది కదా, శివుడికి త్రిశూలం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి, అంటే మనము మన రక్షణ కోసమైనా, మన హిందువులను రక్షించుకోవడానికైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆయుధాన్ని ధరించాల్సిందే. అలా అయితే తప్ప మన హిందూ ధర్మాన్ని రక్షించుకుంటాము తప్ప అదర్వైజ్ వేరే ఆప్షన్ లేదు. సో దానికి దేనికైనా సిద్ధపడాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడ్డది మనకు. ఇంక ఇలా కనుక ఉంటే నెక్స్ట్ జనరేషన్ మనని క్షమించే అవకాశం లేదు. చూస్తున్నాము మనం తరతరాలుగా వస్తున్న జనరేషన్స్ మారిపోతున్నాయి, కానీ హిందువులు మాత్రం ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. పైగా తగ్గిపోతున్న జనాభా చూస్తున్నాం. ఒకప్పుడు ముస్లిం జనాభా ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది. మరి ఇంకా నెక్స్ట్ ఇప్పటికే ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో చూస్తే కనుక ఏ ఒక్క వీడియో చూసినా కానీ బ్లడ్ బాయిల్డ్ అయిపోతుంది. అంటే మనము కనీసం చూస్తూ ఉండలేని పరిస్థితి వచ్చింది. అంటే ఒక సామాన్య హిందువు కూడా దాన్ని చూస్తూ ఉండలేని పరిస్థితి. కానీ బయటికి రావాలంటే అయ్యో నాకేమవుతుందో, నేను వస్తే మళ్ళీ నా ఫ్యామిలీ ఎట్లా, పిల్లలు ఎట్లా, మరి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా, అంటే ఎంతో ఆర్థికంగా కానీ లేదా రకరకాల భయాలతో బతుకుతున్నారు. అలాంటి వాళ్ళకు మన హిందువులు అనుకున్న ముఖ్యం అట్లీస్ట్ ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి నేనున్నాననే భరోసా ఇస్తూ హిందువులని మమేకం చేసి ఏకంగా పోతే తప్ప మనం మన సంస్కృతి, మన సంస్కారం, లేకపోతే మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు వస్తున్న విధానం చూస్తున్నాం కదా, వాళ్ళు అవసరం దేనికైనా సిద్ధపడి వస్తున్నారు. వచ్చినా కానీ ఇప్పుడు ప్రభుత్వాలే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ప్రభుత్వాలను తొలగించగలిగి, అంటే ఒక రకంగా ఒక కాన్స్టిట్యూషన్లో కూడా మార్పు రావాలి. దానికోసం భారతదేశం హిందూ దేశంగా ప్రకటించేంతవరకు మన పోరాటం ఆగకూడదు. అప్పుడు మాత్రమే బేస్ లెవెల్ ఒక ఖచ్చితమైన మార్పు వస్తుంది తప్ప అదర్వైజ్ వేరే ఆప్షన్ లేదు. ఇక మనకున్నది డూ ఆర్ డై అంతే. ఇక అంతకు మించిన మాత్రం ఆప్షన్ లేదమ్మా. ఖచ్చితంగా అప్పుడు మాత్రమే మనం అనుకున్న ఖచ్చితంగా నెరవేరుతుంది.